తమిళనాడులోని కుంభకోణంలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబం జీవిస్తుండేది. భర్త పేరు సుందర్రాజన్, భార్య పేరు శాంభవి. సుందర్రాజన్ అదే ఊళ్ళో ఒక శివాలయంలో అర్చకత్వం చేస్తూ తక్కువగా వచ్చే జీతంతోనే జీవితం గడుపుతుండేవారు. భార్యాభర్తలిద్దరూ దైవభక్తులే. వారి ఇంటి దైవం అరుణాచల శివుడు. వారికి వివాహమై 10 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. సుందర్రాజన్ సదా కొలిచే ఆ సదాశివుణ్ణి సంతానం ప్రసాదించమని ప్రార్థించేవారు. ఒక సంవత్సరం వారిద్దరూ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి అరుణాచల శివుణ్ణి సంతానం కోసం ప్రార్థించారు. దర్శనం చేసుకొని బయటకి వస్తున్న వారికి ఆలయం దగ్గర ఒక మనిషి కనిపించాడు. ఒంటి నిండా భస్మం రాసుకొని చేతిలో డమరుకం పట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఏవో సైగలు చేస్తున్నారు. ఆ భస్మదారుడు వీళ్లను చూస్తూనే ఒక ఉడుటున లేచి పళ్ళం పళ్ళం అంటే పండు నా పండు అంటూ కొబ్బరికాయలు అమ్మే కొట్టు మీదకు దూకి అక్కడ ఉండే కొబ్బరికాయల నుండి ఒక కొబ్బరికాయ తీసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ కొబ్బరికాయ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఊహించని ఈ సంఘటనతో వాళ్ళు, ఆ కొబ్బరికాయ అంగడి కొట్టు యజమాని, అక్కడ ఉండే జనమంతా నిశ్చేష్టులయ్యారు. వాళ్ళ దంపతులకు ఇలా చెప్పారు: ఆ భస్మదారుడు ఎవరితోనూ మాట్లాడు, ఏమీ తినడు, అలాంటిది మీకు కొబ్బరికాయ ఇచ్చాడంటే మీ కోరిక తీరుతుంది అని చెప్పారు. ఇది జరిగిన సంవత్సరంలోపు వారికి శివానుగ్రహంతో ఒక శిశువు జన్మించాడు. ఆ అబ్బాయికి శివశర్మ అనే పేరు పెట్టారు. శివశర్మకు 8వ ఏట ఉపనయనం చేసిన నెల రోజులకి సుందర్రాజన్ కాలం చేశారు. పేదరికంలో జీవించే వారికి సుందర్రాజన్ మాత్రమే ఆధారం. తండ్రి కాలం చేశాక శాంభవి వంట మనిషిగా ఒకరింట్లో చేరి కుటుంబాన్ని పోషించసాగింది. వంట మనిషిగా చేరిన సంవత్సరానికి ఆవిడకు ఊపిరితిత్తులు పాడై ఆరోగ్యం క్షీణించసాగింది. శాంభవి శివశర్మకు తరచూ నువ్వు అరుణాచలేశ్వరుని ప్రసాదం, మనకు ఆయనే దిక్కు అని చెబుతుండేవారు. కొద్ది రోజుల్లోనే శాంభవి కూడా కాలం చేశారు. శివశర్మకు నా అనేవారు లేక ఏమీ చేయలేని స్థితికి చేరాడు. ఆకలితో తోచని స్థితిలో శివశర్మకు నిద్రిస్తుండగా ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో తను ఒక ఆలయం ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు తన దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తున్నాడు. అదొక శివాలయం. అప్పుడు అక్కడ అభిషేకం జరుగుతోంది. దర్శనం చేసుకొని ఒక పక్క కూర్చున్నాడు శివశర్మ. అక్కడ తనకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆ వృద్ధుడు ప్రసాదం తెచ్చి శివశర్మకు తినిపించాడు. ఆ వృద్ధుడు చూపిన అసాధారణ ఆప్యాయతకు శివశర్మకు కనుల వెంట నీరు ధారాపాతంగా కారుతోంది. అంతటితో శివశర్మకు మెలకువ వచ్చింది. శివశర్మకు నిజంగానే కళ్ళు నీరు కారుతున్నట్లు అనిపించింది. అప్పుడే తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. ఇది తన తండ్రి అరుణాచలేశ్వరుని పిలిపే అని గ్రహించి ఆ రాత్రిలోనే ఊరు విడిచి అరుణాచలం బయలుదేరాడు. చుట్టూ చీకటి వలన భయంగానే అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు. అప్పట్లో ఎడ్ల బండ్లు, జట్కా బండ్లలోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు. తన దగ్గర డబ్బు లేదు కనుక వాటిలో ప్రయాణించడం అసాధ్యమని భావించి ఆ చీకట్లోనే నడవడం ప్రారంభించాడు. ఊరు చివరకు చేరేసరికి 2 వ్యక్తులు తనను అడ్డగించి తన వద్ద ఏదైనా సొమ్ముందేమో అని వెతికి చూశారు. తన దగ్గర డబ్బు లేదు, కానీ చెవులకు బంగారు ప్రోగులు ఉన్నాయి. ఉపనయనం అప్పుడు తనకు చెవులు కుట్టి ప్రోగులు చేశారు. ఈ దొంగలు తన చెవుల నుండి లాగారు. చెవులు 2 తెగి రక్తం కారుతోంది. శివశర్మ బాధతో అరవగానే వాళ్ళు భయపడి పారిపోయారు. అప్పుడే ఒక లాంతరు కట్టిన జట్కా బండి వచ్చి ఆగింది. అందులో నుండి ఒక వ్యక్తి దిగి శివశర్మను జరిగిన విషయం అడిగి తెలుసుకొని తన దగ్గర ఉన్న డబ్బాలో తెల్లటి పొడి 2 చెవులకి పెట్టి, మేము కూడా అరుణాచలం వెళ్తున్నాం, మాతో రా అంటూ జట్కాలో కూర్చోబెట్టుకొని తినడానికి కొన్ని తినుబండారాలు ఇచ్చారు. అవి తినగానే శివశర్మకు నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూడగానే తను ఒక ఆలయం అరుగు మీద పడుకొని ఉన్నాడు. రాత్రి జరిగిందంతా లీల గుర్తొస్తుంది. చెవులు 2 తాకి చూశాడు.
పోగులు లేవు, నొప్పి లేదు. వేలకు మెత్తటి పొడి ఏదో అంటుకున్నట్టు అనిపించింది. చూస్తే అది మంచి పరిమళంతో కూడిన విభూది. తనకు ఏమీ అర్థం కాని స్థితిలో ఉండగా ఆ ఆలయంలో నుండి ఒక వృద్ధుడు వచ్చాడు. తను అచ్చం కలలో కనిపించిన వ్యక్తిలానే ఉన్నాడు. ఆశ్చర్యంతో నోట మాట రావడం లేదు. ఆ వృద్ధుడు శివశర్మ చేయి పట్టుకొని ఆలయంలోనికి తీసుకువెళ్తున్నాడు. అది ఒక శివాలయమే. అందులో నమ్మక చమకాలతో రుద్రాభిషేకం జరుగుతోంది. అది చూస్తూ ఒక ప్రక్కగా కూర్చున్నాడు శివశర్మ. అంతలో ఆ వృద్ధుడు తన దగ్గరకు వచ్చి ప్రసాదం నోట్లో పెట్టాడు. మళ్ళీ శివశర్మకు ఆనందంతో కళ్ళ నుండి నీరు కారుతోంది. ఆ వృద్ధుడు శివశర్మ కళ్ళనీళ్లు తుడిచి, అంతా ఈ అరుణాచల్ని ఆదేశం ప్రకారమే జరుగుతోంది. ఈయన రక్షణలో నీవు సంతోషంగా ఉండవచ్చు అని చెప్పి చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు. అంతవరకు మౌనంగానే జరుగుతున్నదంతా గమనిస్తున్న శివశర్మకు అది అరుణాచలమని అర్థమయ్యింది. మొదటిసారిగా అరుణాచల శివుణ్ణి దర్శించుకున్నాడు. చాలా ఆనందం కలిగింది. కానీ ఆ వృద్ధుడు ఎవరు? తన చేతిలో ఆ చీటీ ఏమిటి అనుకున్నాడు. చుట్టూ చూశాడు. కొందరు భక్తులు స్వామి దర్శనం చేసుకొని ఆలయానికి ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు కూర్చొని ప్రసాదం స్వీకరిస్తున్నారు. కొందరు అప్పుడే ఆలయానికి వస్తున్నారు. కొందరు వెళ్తున్నారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు శివశర్మ. తన చేతిలోని చీటీని తీసి చూశాడు. నిరంతరం గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉండు అని వ్రాసుంది. ఆలయం మొత్తం కలియజూసి బయటకు వచ్చి నిల్చున్నాడు. ఆలయం బయట ఉండే ఒక పూల వ్యాపారి దగ్గరకు వెళ్ళి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అని అడిగాడు. అదిగో అక్కడ కొందరు అరుణాచల అరుణాచల అని పాడుతున్నారే, వాళ్ళు గిరి ప్రదక్షిణలు మొదలు పెడుతున్నారు, వాళ్ళతో వెళ్ళు అన్నాడు. శివశర్మ వాళ్ళతో కూడా వెళ్ళి గిరి ప్రదక్షిణలు మొదలుపెట్టాడు. పూర్తి ప్రదక్షిణ అయ్యి మళ్ళీ ఆలయం దగ్గరకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఆలయం మూసివేశారు. అందరూ వెళ్ళిపోయారు. శివశర్మకు ఆకలిగా నీరసంగా ఉంది. ఆలయం అరుగు దగ్గరకు వచ్చి ఆ పూల వ్యాపారి జాలిపడి తన దగ్గర ఉండమని చెప్పి తను చెప్పినట్లు చేస్తే డబ్బులు కూడా ఇస్తానన్నాడు. అదేమిటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నో ఆలయాలు ఉన్నాయి, వాటి దగ్గర పూలు అమ్మి వచ్చిన డబ్బులు తెచ్చిస్తే తనకు రోజుకు ఒక అనా ఇస్తానని తన దగ్గర ఉండవచ్చని చెప్పాడు. శివశర్మకు ఈ పని ఎంతగానో నచ్చింది. ఈ పనితో పాటు ఆ వృద్ధుడు ఆదేశించినట్లు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు అని. కానీ నిజానికి అది చాలా కష్టమైన పని. కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రతిరోజు సుమారు 14 కిలోమీటర్ల దూరం ఎండను నడవడం సాధ్యమేనా? శివశర్మ మొదటి రోజునే కాళ్ళు వాచి పాదాలకు బొబ్బలెక్కాయి. అయినా ఈ పని చేయాలని అనుకున్నాడు. తనకు వచ్చిన ఆ బాధ కూడా అరుణాచలంకే సమర్పించాలి అని నిర్ణయించుకున్నాడు. 2 రోజులకి శివశర్మ కాళ్ళు బాగా వాచిపోయి పాదం మొత్తం రక్తం ముద్దయింది. 2వ రోజు రాత్రి శివశర్మ కాళ్ళ నొప్పితో పాదాల రక్త ప్రసవానికి ఏడుస్తూ రేపటి నుండి ఎలా పూలమ్మాలి, ప్రదక్షిణ ఎలా చేయను అనుకుంటూ పడుకున్నాడు. తనకు కలలో ఒక మాతృమూర్తి కనిపించి పాదాలకు ఏదో లేపనం రాసి కాళ్ళను నిమిరి వెళ్ళింది. మరుసటి ఉదయం లేచి చూసుకునేసరికి కాళ్ళ నొప్పులు తగ్గి పాదాలు మృదువుగా అయ్యాయి. ఆశ్చర్యపోయాడు శివశర్మ. ఇదంతా ఆ అరుణాచలుని అనుగ్రహం అనుకొని వెళ్ళి సాష్టాంగపడ్డాడు. ఆనాటి నుండి తను ప్రదక్షిణలు చేసిన కాళ్ళనొప్పులు కానీ పాదాల పగుళ్ళు కానీ లేవు. ఇది ఆ పూల వ్యాపారి కూడా గమనించాడు. శివశర్మకు దైవానుగ్రహం అమితంగా ఉందని అర్థమయ్యింది. శివశర్మను వ్యాపార నిమిత్తం ఆ పూల వ్యాపారి ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. కొన్నాళ్ళు పూలమ్మి తర్వాత శివశర్మకు జీవితం పట్ల వైరాగ్యం కలిగింది. ఆ పూల వ్యాపారికి దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒకరోజు అరుణాచలానికి ఒక దంపతులు వచ్చారు. వారి కుమారుడు తప్పిపోయాడని విలపిస్తూ అన్ని ఊళ్ళు తిరుగుతూ అరుణాచలం చేరారు. వారి బాధను చూసి జాలిపడిన శివశర్మ ఒక్క క్షణం ధ్యానంలో కూర్చొని వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీ అబ్బాయి ప్రస్తుతం తంజావూరులో ఉన్నాడు, అతన్ని కొందరు నిర్బంధించారు. ఒక్క 3 రోజుల్లో ఇక్కడికి వచ్చి కొందరు పిల్లల్ని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వారిని మీరు పట్టుకోవచ్చు. మీ పిల్లవాడితో పాటు ఎందరో పిల్లలు విముక్తులవుతారు అన్నాడు.
శివశర్మ మాటల మీద నమ్మకం ఉంచి వారు అరుణాచలంలో ఒక 3 రోజులు గడిపారు. శివశర్మ చెప్పిన విధంగా వాళ్ళ పిల్లవాడు వారికి దొరికాడు. అప్పటినుంచి శివశర్మ పట్ల అందరికీ భక్తి నమ్మకము కలిగాయి. తనకు కొందరు వ్యాపారులు పండ్లు పలహారాలు పెట్టేవారు. విశేషంగా వ్యాపారం జరుగుతుండేది. తను ఏదైనా చెబితే అది జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉన్నది. కనుక ప్రజలు తనకు ప్రశ్నలు అడగడం, తన చేత్తో ప్రసాదం విభూది వంటివి తీసుకోవాలనుకోవడం, తన్ను ఆశీర్వదించమని అడగడం చేస్తుండేవారు. అప్పటి నుండి శివశర్మ రోజంతా ప్రదక్షిణ చేయడం, కొండపైన ఎక్కడో ధ్యానం చేసుకోవడం చేస్తుండేవాడు. శివశర్మకు శరీర పట్టుత్వం తగ్గి వృద్ధాప్యం వచ్చింది. ప్రదక్షిణ చేయలేని స్థితికి చేరుకున్నాడు. ఒకనాడు ఉదయం శివశర్మ దగ్గరకు ఒక బాలుడు వచ్చి, నాతో రా, మనం చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పి గిరి ప్రదక్షిణ మొత్తం చేయి పట్టుకొని చేయించి చివరిగా అరుణాచలం కొండపైకి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత శివశర్మ కోసం ఎంత గాలిచ్చినా ఎక్కడా కనిపించలేదు. శివశర్మ వంటి మహాత్ములు ఎందరో నేటికి అరుణాచలాన్ని ఆశ్రయించి ఉన్నారు. చూడడానికి వికారంగా కనిపిస్తూ ఎవరినీ దరిచేరనివ్వకుండా తపస్సు చేసుకునేవారు ఉన్నారు. మనకు అంతటి అదృష్టమే ఉంటే తప్పక అలాంటి వారి దర్శనం లభిస్తుంది. ఈ శివశర్మ గురించిన గాథ పూర్వం బహు ప్రాచుర్యం కలిగి ఎంతో మందికి ప్రేరణగా నిలిచిందట. శేషాద్రి స్వామివారు, భగవాన్ రమణుల వారు, కావ్యకంఠ గణపతి ముని గారు వంటి ఎందరో అవతార పురుషులు అరుణాచలం చేరి తరించారు. అందరూ నాతో పాటు చెప్పడానికి ప్రయత్నించండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.